హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు పవన్, సిహెచ్ఓ. ఈరోజు టాపిక్ వచ్చేసి సిజేరియన్ వర్సెస్ నార్మల్ డెలివరీస్. అంటే సొసైటీలో నార్మల్ డెలివరీస్ కన్నా సిజేరియన్లే ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి. పాయింట్ నెంబర్ 1 వచ్చేసి ప్రైవేట్ యాజమాన్యాలతో గైనకాలజిస్టులు వాళ్ళు ఎక్కువ సిజేరియన్కే మొగ్గు చూపడం, లేదా దానికి వల్లనే వాళ్ళకి లాభం ఉంది అనే ఒక పాయింట్ ఉంటే, రెండో పాయింట్ వచ్చేసి మోడ్రన్ ఉమెన్స్ సుఖప్రసవానికి అంటే నార్మల్ డెలివరీస్కి ఎక్కువ మక్కువ చూపకపోవడం అనేది ఒక పాయింట్ ఉంది. ఎంతలా అంటే నొప్పులు భరించలేక, నార్మల్ డెలివరీ అవ్వలేక ముహూర్తం పెట్టుకొని మరీ సిజేరియన్లు చేయించుకున్న రోజులైతే వచ్చేసాయి ఆల్రెడీ. మూడో కారణం ఏంటంటే ప్రభుత్వ హాస్పిటాలిటీ అంటే అక్కడ సౌకర్యాలు కానీ అక్కడ కేరింగ్ కానీ సరిగ్గా లేదు అనే ఒక ఇదితో ప్రైవేట్ వాళ్ళ మీద పడి ఆ ప్రైవేట్ వాళ్ళు ఏది చెప్తే అది వినే పరిస్థితి ఏర్పడింది. నార్మల్గా సిజేరియన్ డెలివరీస్ అంటే ప్రెగ్నెంట్ మదర్స్కి ఏవైనా కాంప్లికేషన్స్ ఉండి నార్మల్ డెలివరీ కాని పక్షంలో సిజేరియన్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ అట్లా జరగట్లేదు, సిజేరియన్సే ఎక్కువ జరుగుతున్నాయి. దానికి కారణాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 15% కన్నా ఎక్కువ సిజేరియన్స్ మించకూడదు. కానీ 2016, 2021 మధ్య కాలంలో చూసుకున్నట్లయితే సి సెక్షన్స్ 17.2% నుంచి 21.5%కి పెరిగినాయన్నమాట. ఇంకా మనం ప్రైవేట్ ఆసుపత్రుల్లో తీసుకుంటే 43.1% నుంచి 49.7% అయ్యాయన్నమాట. దీంట్లో అంటే దీని ప్రకారం ప్రతి 2 ప్రసవాల్లో ఒకటి సిజేరియన్ అన్నమాట. ఎంత ఘోరమైన పాయింట్ చూడండి. పోయిన సంవత్సరం అయితే తెలంగాణ అనేది దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో ఉందంట ఈ సిజేరియన్ సెక్షన్లో. తమిళనాడు వచ్చేసి 44%, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 42%, కేరళ వచ్చేసి 38%, కర్ణాటక వచ్చేసి 31%. ఇలా దేశంలోనే జాతీయ సగటుని ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సిజేరియన్లో 21.5% మించిపోయాయన్నమాట ఈ రాష్ట్రాలు. ఇంకా మీకు డీప్గా చాలా ఘోరంగా అర్థమైన పాయింట్ ఏంటంటే 2023 to 24 ఫైనాన్షియల్ ఇయర్లో ఏపీలోని 104 ప్రైవేటు ఆసుపత్రుల్లో సి సెక్షన్లు తప్పితే వేరే కాన్పే జరగలేదంట, నార్మల్ డెలివరీ జరగలేదంట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పరిస్థితులు, సిచ్యువేషన్స్ ఎంత ఘోరంగా ఉన్నాయో. అదేవిధంగా ప్రతి ఒక్క తల్లి అవేర్నెస్ కలిగి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు గైనకాలజిస్టులు, ప్రైవేట్లో ఉన్న గైనకాలజిస్టులు ఏదో ఒక పేరుతో చెప్పి, ఏదో ఒక సాకుతో చెప్పి సిజేరియన్కి వెళ్ళిపోదామా అనే ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తారు. దీన్ని బట్టి ఆ ఫ్యామిలీ, ఆ మదర్ ఒక 3-4 ఒపీనియన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్తానే వెళ్ళిపోవడం కాదు. ఎందుకంటే సిజేరియన్ అనేది నార్మల్ విషయం కాదు. ఏపీలో అత్యధిక మాతృ మరణాలు వచ్చేసి సిజేరియన్ వల్లనే జరిగాయంట. అదొక పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి తల్లికి సిజేరియన్ జరిగిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే సిజేరియన్ జరిగినప్పుడు చిన్న చిన్న నరాలు కట్ అవ్వడము, అవి సరిగ్గా మళ్ళీ ఇది కాకపోవడం, మూత్రాశయం కానీ పేగులు కానీ ఇలాంటి వాటిల్లో వాళ్ళు సరిగ్గా కుట్లు వేయకపోవడం, లేకపోతే కొన్ని కారణాల వల్ల దీర్ఘకాలంగా వాళ్ళు రకరకాల వాటిలతో నొప్పులతో వాళ్ళు బాధపడాల్సి అయితే డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఫీల్డ్ లెవెల్లోనే అంటే ఈ గర్భిణీ స్త్రీలకి నార్మల్ డెలివరీ పట్ల అవగాహన కల్పించి సుఖంగా ఏ విధంగా డెలివరీ అవ్వచ్చో వాళ్ళకి తెలియచెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్లన్నీ వెల్ ఎక్విప్డ్, అన్ని సౌకర్యాలు ఉండాలి. అదేవిధంగా ప్రైవేటు యాజమాన్యాలపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలనేది జరగాలి. పబ్లిక్లో ఇలాంటి అవేర్నెస్ జనరేట్ చేయడానికి ఒక క్వాలిఫైడ్ పర్సన్స్ ఉండాలి. రూట్ లెవెల్లో కానీ, ట్రైబల్స్ లెవెల్లో కానీ. అలాంటి ఒక క్యాడరే సిహెచ్ఓ క్యాడర్ కాబట్టి వీళ్ళకి సరిగ్గా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ చూపించి, సరిగ్గా ఫ్యూచర్ని చూపించి ప్రభుత్వాలు ఒక డెసిషన్ తీసుకొని ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కానీ వీళ్ళ ద్వారా కండక్ట్ చేస్తే ఎప్పటికప్పుడు ఇలాంటి రిజల్ట్స్ అనేవి మారే అవకాశం అనేది డెఫినెట్గా ఉంటుందని భావిస్తున్నాం.